హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ ఫేస్ కవర్ అయ్యేలాగా స్కార్ఫ్ ఫేస్ మాస్క్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఓల్డ్ చున్నీ యూస్ చేసి ఈ స్కార్ఫ్తో ఫేస్ అండ్ అలాగే ఫ్రంట్ బ్యాక్ ఫుల్ నెక్స్ కూడా బాగా కవర్ అయిపోతుంది అనమాట. ఫుల్ సన్ ప్రొటెక్షన్ లాగా బాగుంటుందండి. అండ్ ఈ మాస్క్ రెడీ చేయడానికి నేను ఓల్డ్ చున్నీ ఒకటి తీసుకున్నాను. పాత చున్నీ, అది కూడా కొంచెం డ్యామేజ్ ఉన్నది. చివరిలో చూసారు కదా, ఇట్లా డ్యామేజ్ ఉన్న చున్నీ తీసుకున్నాను. ఈ చున్నీలో నుంచి కొంచెం పార్ట్ అనేది నేను కట్ చేసుకున్నాను. కొంచెం పార్ట్ అంటే చున్నీ వచ్చేసరికి ఈ విధంగా చూస్తే 44 ఇంచెస్ లెంత్ అండ్ ఎంత విడ్త్ ఉంటే అంత తీసుకున్నాను. చున్నీ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు తీసుకున్నాను. బట్ లెంత్లో మాత్రం 44 ఇంచెస్ వచ్చేలాగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న చున్నీని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చున్నీ అయినా స్కార్ఫ్ అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చండి మీరు. అండ్ తీసుకున్న చున్నీని, మనకు కావాల్సినంత తీసుకున్న చున్నీని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తే 2 లేయర్స్ ఫోల్డింగ్ ఏమో మన వైపుకు ఉండేది అండ్ 4 లేయర్స్ ఫోల్డింగ్ సైడ్కి ఉండేది. ఇంకొక 2 సైడ్స్ ఏమో 4 లేయర్స్ ఓపెన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు 4 లేయర్స్ ఫోల్డింగ్ అండ్ అలాగే 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న కార్నర్లు, అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఫేస్ ఉన్న వైపుకి మాత్రమే ఈ మార్కింగ్ ఉండేది. అండ్ ఈ ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి 7 ఇంచెస్ కిందకి ఒక పాయింట్ పెట్టుకొని, ఇప్పుడు పెట్టిన ఈ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి ఇంకొక పాయింట్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టినా సరిపోతుందండి. సాగే క్లాత్ అయితే 1 ఇంచ్ కిందకి ఒక పాయింట్ పెట్టుకొని, ఇప్పుడు ఈ పెట్టిన ఈ పాయింట్స్కి మధ్యలో నుంచి 3 ఇంచెస్ విడ్త్, 3 ఇంచులు, లేదంటే చిన్నపిల్లలకి సన్నగా ఫేస్ ఉన్న వాళ్ళకి అయితే 2.5 ఇంచ్ విడ్త్ పెట్టుకున్నా సరిపోతుంది. మామూలుగా పెద్దవాళ్ళందరికీ అయితే 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ విడ్త్ పెట్టి ఒక పాయింట్ పెట్టి ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న బాక్స్ లాగా మార్చేసాను అనమాట. 1 ఇంచ్ గ్యాప్ ఉండేది అండ్ అలాగే 3 ఇంచెస్ విడ్త్ ఉండేది. ఈ విధంగా మార్చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకొని ఆ ఫ్రంట్ సైడ్ మనం చేసిన మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అర్థమవుతుంది కదా అందరికీ క్లియర్గా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వీడియో ఎండింగ్లో పేపర్ పైన సేమ్ ఇదే పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించాను. అర్థం కాని వాళ్ళు పేపర్ కటింగ్ చూడండి, అర్థమైన వాళ్ళు పేపర్ కటింగ్ని స్కిప్ చేసేయండి. ఈ విధంగా మార్చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసుకొని మనం ఎక్కడైతే మార్చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన కట్ చేశాను. నేను ఇక్కడ కాటన్ చున్నీ యూస్ చేస్తున్నానండి. సమ్మర్లో బయటికి వేసుకెళ్ళినప్పుడు సిల్క్ చున్నీలు ఇట్లాంటివి అయితే కొంచెం ఇరిటేషన్ ఉంటాయి. అదే కాటన్ అయితే మనం ఎంతసేపు వేసుకున్నా కంఫర్టబుల్గానే ఉంటుంది అండ్ అలాగే ఫేస్ నెక్ కూడా కవర్ అయిపోతుంది ట్యాన్ అవ్వకుండా. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కడతాం కదా, మాస్క్కి థ్రెడ్స్ కట్టడం కోసం 4 ఇంచెస్ లెంత్, 18 ఇంచెస్ విడ్త్, 18 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ తీసుకున్న క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ ఫోల్డ్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్కి ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, దానికోసం స్టిచ్ చేస్తున్నాం అనమాట. ఇలా 2 బందుల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక బందును కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదే విధంగా 2 బందులు ప్రిపేర్ చేసుకొని ఫ్రంట్ సైడ్ మనకి ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ ఉన్న దగ్గర ఓపెన్ని నీట్గా కవర్ చేయడం కోసం 4 ఇంచెస్ లెంత్ అండ్ అలాగే ఒక 8 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ తీసుకున్న. 8 ఇంచెస్ 10 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ ర్యాండమ్గా నేను ఒక పీస్ తీసుకున్న, కట్ చేసుకొని ఆ పీస్ని ఫ్యాబ్రిక్కి మంచి వైపు, అంటే ఈ మెయిన్ స్కార్ఫ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన మెయిన్ స్కార్ఫ్ ఉంది కదా, ఆ మెయిన్ స్కార్ఫ్కి మంచి వైపు మనం తీసుకున్న క్లాత్ వైపు ఉండేలాగా పెట్టుకొని చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకోవాలి. ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి. చుట్టూరు పిన్స్ పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేయడానికి ముందు సైడ్ పిన్స్ పెట్టాం కదా, సైడ్ పిన్స్ పెట్టిన దగ్గర మనం ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ పెట్టుకోవాలి. సైడ్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఈ స్కార్ఫ్కి మంచి వైపు అండ్ అలాగే మనం పెట్టుకున్న పీస్కి మధ్యలో, అంటే ఈ రెండిటికి మధ్యలో సైడ్ వచ్చిన దగ్గర ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ని, ఈ బొందుని ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ పిన్ పెట్టేసుకోవాలి. అంటే స్టిచ్చెస్లోకి వెళ్ళేలాగా అనమాట. ఈ బొంద అనేది లోపలికి వెళ్ళిపోతుంది, స్టిచ్చెస్లోకి వెళ్ళేలాగా పెట్టుకొని సేఫ్టీ పిన్ పెట్టేశాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపుని కూడా ఇంతే అనమాట. బొందులు రెండింటిని పెట్టిన తర్వాతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే అవుట్లుక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండింది అనమాట. ఒక్కసారి ఎలా పెట్టాను అనేది క్లియర్గా పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపు అయితే
మనం తీసుకున్న పీసుకు కూడా మంచి వైపు, రెండింటికి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా ఈ విధంగా పెట్టాను. ఈ విధంగా పెట్టినప్పుడు ఇది ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పైకి మనకు కనిపించేది. చుట్టూరు స్టిచ్ చేయడానికి ముందు ఎగ్జాంపుల్కి చిన్న పేపర్ తీసుకున్నా కదా, ఇది బొందు అనుకోండి, బొందుని ఈ 2 క్లాత్స్కి మధ్యలో పెట్టుకొని ఇక్కడ స్టిచ్ రావాలి. సైడ్స్ 2 ఉంటాయి కదా, ఆ సైడ్స్ రెండింటి దగ్గర ఈ బొందులు ఉండేలాగా పెట్టి స్టిచ్చెస్ పడేలాగా, స్టిచ్చెస్లోకి బందులు వెళ్ళేలాగా పెట్టుకొని చుట్టూరు అవుట్లైన్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ సమ్మర్లో అయితే మీ దగ్గర ఉన్న కాటన్ దుప్పట్టాస్తో ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ట్యాన్ అవ్వకుండా ఉండొచ్చు, అండ్ అలాగే సన్ ప్రొటెక్షన్ లాను ఉండిద్ది, అండ్ బయట డస్ట్ కూడా అంత ఎక్స్పోజ్ అవ్వకుండా నీట్గా ఉండిద్ది. సమ్మర్లో ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంటే కనుక వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా మనం పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మిడిల్లో ఈ హోల్ పార్ట్ ఉన్నంత వరకు కూడా చుట్టూరు కట్ చేసేసుకొని ఈ హోల్ పార్ట్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. థ్రెడ్ స్టిచ్ పైన కట్ పడకూడదు. లోపల ఖర్చు ఏదైతే ఉండిందో ఆ ఖర్చు ఉన్నంత వరకే ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి పాదం మందం ఖర్చుతో నేను స్టిచ్ అనేది వేసుకున్నాను చుట్టూరు అవుట్లైన్. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ తిప్పుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా లోపల పక్కకి రివర్స్ చేసుకోవాలన్నమాట. లోపల పక్కకి రివర్స్ చేసుకొని బొందులు మాత్రం పైకే ఉండాలి. చుట్టూరు అవుట్లైన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలి. మామూలుగా బొందులు అయితే ఇది రివర్స్ చేసినప్పుడు బొందులు కూడా ఇలా సైడ్ అయిపోతుంది అనమాట. అలా సైడ్ అయిపోకుండా బొందుల్ని పైవైపు ఉండేలా ఇలాగే పెట్టుకొని చుట్టూరు కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి. చుట్టూరు పైకుట్టు వేసిన తర్వాత అప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో పైన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నీట్గా పెట్టుకొని ఎక్కడా కూడా క్లాత్ అంటే లోపల మనం యాడ్ చేసిన క్లాత్ అనేది బయటికి రాకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ హోల్ షేప్ చుట్టూరు కూడా నీట్గా పైకుట్టు అనేది వేసుకోవాలి. అండ్ బొందులు వచ్చిన దగ్గర జాగ్రత్త అండి, బొందుల్ని పైకి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చెప్పాను కదా, బొందుల్ని పైకి ఉంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని కింద ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఒక ఫోల్డ్ ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండింది. ఇదే విధంగా మిషన్ లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న పార్ట్సే కాబట్టి చేతితో దగ్గర స్టిచ్ చేతి పని చేసుకుంటూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్కార్ఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మనం ఇంట్లోనే ఓల్ దుప్పట్టా యూస్ చేస్తే పెద్ద కాస్ట్ ఏం అవ్వదన్నమాట. ఎందుకంటే ఓల్డ్ చున్నేసే కాబట్టి స్కార్ఫ్ వస్తుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది, అండ్ అలాగే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. సో ఈ విధంగా చుట్టూరు కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూరు అవుట్లైన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. లోపల ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా అప్పుడు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది కూడా. ఈ విధంగా ఈ హోల్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్కి 2 వైపులా ఎడ్జ్లు ఈ విధంగా కటింగ్ ఉండేది కదా, ఎడ్జ్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చివర్లో మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఒక్కసారి పేపర్ మీద చూపిస్తాను ఎలా కట్ చేసుకున్నాను అనేది. 44 ఇంచెస్ లెంత్ అండ్ అలాగే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి 36 ఇంచెస్ విడ్త్ ఉంది. చున్నీ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు ఉండేలా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న ఫ్యాబ్రిక్ని వెడల్పున్న వైపు నుంచి ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా ఈ విధంగా పెట్టుకోవాలి. 2 లేయర్స్ ఫోల్డింగ్ మన వైపు ఉండింది, 4 లేయర్స్ ఫోల్డింగ్ పక్కకు ఉండింది, అండ్ 4 లేయర్స్ ఓపెన్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా పేపర్ ఉన్నప్పుడు ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి 7 ఇంచెస్ కిందకు ఒక పాయింట్ పెట్టి, పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి ఇంకొక పాయింట్ పెట్టి, 3 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఇంకొక పాయింట్ పెట్టి, ఈ 3 పాయింట్స్ని కలుపుకుంటూ బాక్స్ షేప్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకొని పేపర్ని ఇలా ఓపెన్ చేయాలి. పైన మార్చేసిన పేపర్ని అండ్ అలాగే కిందున్న ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసుకొని హాఫ్కి మనం మార్చేసిన దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా నేను ఫ్యాబ్రిక్ పైన కూడా కట్ చేశాను. అందరికీ అర్థమైంది కదా. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.